నా పేరు ఎన్ని రోజులు అవుతుంది ఈ పోసి? ఇవి పోసి వాటికి నెల మీద 12 రోజులు. నెల మీద 12 రోజులు. 12 రోజులు. నెల 15 రోజులు. పోయిన నెల 20వ తారీఖున వచ్చినాయి. కాంటాయి ఫస్ట్ అన్నాడు కాంటాయినాయి. కాంటాయిన కంచి మొదలు పెడితే ఇంతవరకు బత్తాలు చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వీటి గురించి. ఏమైనా మొన్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చిండు 2 రోజులకి మొత్తం ఖాళీ చేస్తాను చెప్పాడు. 2 రోజులు కాదు కదా ఇంక మాటలతోటే మొత్తం మాటలతోటే ఆ రోజే ఖాళీ అని చెప్పిండు. ఆ రోజే 2 రోజులు మొత్తం ఒక గింజ లేకుండా అయిపోతుంది. లాస్ట్ చివరి గింజ కూడా కొంటామన్నాడు. ఫస్ట్ గింజ కొనే దిక్కేలేదు. ఇప్పుడు మొత్తం ఖుషి అయ్యారు మీరంతా. ఖుషి అయినా ఆ రోజు మాత్రం మొత్తం అన్ని అయిపోయినాయి. ఆ రోజే ఆ ఒక్కరోజు మొత్తం 2 రోజులు మొత్తం లేకుండా అయిపోతాయి. మీరేం టెన్షన్ పడకుల్లి. ఇక్కడ మొత్తం ఇక్కడ అక్కడ నెట్టు కొట్టిస్తా మొత్తం పర్వాలు కప్పిస్తా అన్ని మీరు వెళ్ళిపోతుంది తిప్పల పడాలి. ఇంకా ఎన్ని రోజులు పడాలో మాకే తెలుస్తుంది కష్టం. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన చాలా చెండుగా రైతులు అయితే దీనమైన స్థితిలో ఉన్నారు. రైతులు అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్ మక్కలు కొనే కాడ సీడ్ కాడ సీడ్ అయిపోయినాక యూరియా బత్తాల కోసం అయితే తెల్లందాకా నిద్రేపోలేదు సార్. తెల్లందాకా నిద్రేపోలే మేమైతే. ఇంట్లో ఫ్యామిలీ ఉంటే 4 పోయి లైన్ లో ఉన్నాం. నలుగురు ఉంటే ఫ్యామిలీ అంటే ఒక్క బత్త ఒక మనిషికి వచ్చేది. రోడ్ల మీద పడాల్సిన 4 పోయి ఫ్యామిలీ ఉంటే ఆ లైన్ ఇక్కడ నుంచి పొద్దుగాల పోయిన లోపల ఉంటాడు చివరికి వచ్చిన అనుకున్నాం. 2-3 గంటలు ఒక రోజు అయితే 12 గంటలు నిలబడి మనిషికి బత్త తెచ్చి పండించుకున్నాం. అట్లా కష్టపడి పంట పండించినాం. పంట పండించినాక సరే మద్దతు ధర పెడతాను చెప్తే సంతోషపడ్డాం. ఈ మద్దతు ధర కానీ ఇప్పుడు ఇంత కష్టపడి ఉన్న జోన్లే పోతున్నాయి లేకుండా మొలకలు ఎత్తినాయి. మళ్ళీ ఇప్పుడు వీటిని తిప్పాలి. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ నుంచి ఇక్కడ తెచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళీ గోదాముల కంటే గోదాములు కూడా తీసుకుపోతాం రెడీగా ఉన్నాం. మేము కిరాయిలు పెట్టుకుని మరి రైతును రాజుని చేస్తానా అవన్నీ వాళ్ళకు ఏంటంటే రాజకీయ నాయకులు వచ్చే మాటలు తప్ప ఇట్లా కష్టపడితే వెళ్తుంది వాళ్ళకి సంగతి ఏందో. కనీసం ఈ కష్టాన్ని గుర్తు చేస్తారు ఇప్పటివరకు కూడా. స్టేజ్ల మీద నడుపుతా ఉంటారు కదా. స్టేజ్ల మీద ఇప్పుడు ఈ మొక్కజొన్నలు కొనే స్థితి లేదు. కానీ మాకు ఇప్పుడు ఏ రైతు అందరూ పంట పండించే పంట అంతా మాకు ఇక్కడనే ఉండదా. ఏదో సంబరాలు పెడితే ఆ సంబరం కాడ ఎవరు ఉన్నారు ఏం చేస్తారు వాళ్ళ అధికారులు అందరూ కూర్చోబెట్టి ఇక్కడ అక్కడ కూర్చోబెట్టి మరి మేము సంబరాలు తర్వాత చేసుకుందాం ఈ మొక్కలు అయితే కానీ అని చెప్పి ఆ పని చేస్తలేరు. నేను మొన్న పోయిన అన్నా మీటింగ్ లో సార్ మీరు సంబరాలు ఒక మన ఒక మార్కెట్ రండి మీటింగ్ పోయినా ఒక మార్కెట్ లో రండి సార్ ఈ సంబరాల విషయం తర్వాత మొక్కలు ఇప్పుడు మేము పండించిన పంట అమ్ముకోవాలి. ఫస్ట్ ఆ పండించిన పంట ఒక 7,500 ఇస్తా అన్నాడు, భరోసా అన్నాడు, రైతు బంధు ఏమో ఆత్మగౌరవం పెంచాలి రైతులకి అని అన్నాడు. ఎట్లా రైతు భరోసా ఇస్తాడా? రైతు భరోసా ఒక్కసారి ఒక ఎకరానికి వేసిన మొన్న ఒక ఎకరానికి ఎంత రైతు భూమి ఉన్నా అది 6,000 మాత్రమే సరిపోయినా దేనికన్నా దేనికి సరిపోతాయి సార్. 6,000 ఆయన మాట మీద నిలబడలే. 15,000 ఇస్తాను మొట్టమొదటి ఎన్నికల ముందు చెప్పిండు. తర్వాత 6,000 మాత్రం ఇస్తాను చెప్పి 6,000 మొన్న ఒకసారి ఇచ్చిండు.